మార్పు కోరుకుంటోందని, అందరూ మార్పు కోరుకుంటున్నారన్న విషయాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే తాను గ్రహించారని రైల్వే కోడూరు సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు తప్పు చేశారన్న విషయం వైసీపీ వచ్చిన రోజునే అర్థమైందని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకోసం పోరాడుతూనే ఉన్నానని వెల్లడించారు. పార్టీ నడపడం చేత కాదని అన్నారని, కానీ అది తప్పని దశాబ్ద కాలం నుంచి నిరూపిస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు. కష్టాలు మనకి, బలిదానాలు త్యాగాలు మనకి, సంపద జగన్ కు, పెద్దిరెడ్డికి, మిథున్ రెడ్డికి అని వ్యాఖ్యానించారు. ఏ మూలకెళ్ళినా యువతి యువకులు బయటకు వచ్చి మాకు మార్పు కావాలి, అలసిపోయాం, విసిగిపోయాం, మాకు మార్పు కావాలి అంటే ఆ మార్పుని నేను ఇప్పుడు గమనించలా, ఇప్పుడు గ్రహించలా. వైసీపీ వచ్చిన రోజునే గ్రహించాను. అందరం ప్రజలు తప్పు చేశారు ఆ రోజునని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీకోసం పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇదే 2009లో మన మీద ఉన్నది పార్టీని నడపలేకపోయాం, పార్టీని నడపడం మీకు చేత కాదని అన్నారు. ఆ మాట తప్పని ప్రూవ్ చేయడానికి దశాబ్దం నుంచి నిలబెట్టి చూపించాం, నిలబడి ఉన్నాం, మీ భవిష్యత్తు కోసం ఉన్నాం. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు తప్ప, పిరికితనం, మోసం తప్ప. కష్టాలు మనకి, సంపద పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి. కష్టాలు మనకి, త్యాగాలు మనకి, బలిదానాలు మనకి. ఈ రోజున ఇంత మండుటెండలో వచ్చి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మీరు తెలుపుతున్నారంటే మీ ఆవేదన నాకు అర్థమవుతా ఉంది. మీ కష్టం తెలుసుకున్నవాడిని, మీలో ఒకరిని. 30,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి గాయపైతే, అదృశ్యమైతే వీళ్ళకి పట్టదు, పెద్దిరెడ్డి గారికి పట్టదు, మిథున్ రెడ్డి గారికి పట్టదు, జగన్ గారికి పట్టదు. వాళ్ళు వచ్చి కేవలం దోపిడీ చేయడం తప్ప ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారే, వీళ్ళ గురించి మాట్లాడాలన్న ధ్యాస లేదు వీళ్ళకి. ఢిల్లీలో ఒక రోజు మిథున్ రెడ్డి గారు కనిపించారు. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ మ్యారేజ్కి వెళ్తే ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు, చిత్తూరు జిల్లాలో ఎవరు వచ్చినా సరే మేము ఒప్పుకోం, మేము ఒకళ్ళ జోలికల్లా మా నియోజకవర్గాలకు వస్తే మేము వాళ్ళని మామూలుగా వదలమని చెప్తా ఉన్నారు నాతోటి. మిథున్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, మిథున్ రెడ్డి నీకు పిఠాపురంలో పనేంటి అంటే, రాష్ట్రం మీ గుత్తాధిపత్యం అనుకుంటున్నారా? మీరు రాష్ట్రం ఒక్కరిది అనుకుంటున్నారా? రాష్ట్రం మీ 5 మందిది అనుకుంటున్నారా? ఇన్ని కోట్ల మంది ప్రజలను మర్చిపోయారా? ఇన్ని విభిన్నమైన కులాలను మర్చిపోయారా? అక్కడ రోజు నమాజ్ చేసే ముస్లిం సమాజాన్ని మర్చిపోయారా? దారి పొడవునా క్రైస్తవ చర్చిలు ఉన్నాయి, వారిని మర్చిపోయారా? దేవాలయాలు ఉన్నాయి, వాళ్ళని మర్చిపోయారా? ఏం దౌర్జన్యం చేస్తారు? రాజకీయాలు ఇక్కడ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, నాకేం సరదా కాదు రాజకీయాలు. అడ్డగోలుగా ప్రతి అడ్డమైన ఎదవ చేత తిట్టించుకోవడానికి నాకు పౌరుషం లేదనుకో. తన బిడ్డకు బెయిల్ రావడం కోసం కేసీఆర్ బీజేపీకి మద్దతిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన రాజేంద్ర నగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర ముదిరాజును బరిలోకి దింపినప్పటికీ వెనక నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. కారు తుప్పు పట్టిపోయినందునే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు బస్సు యాత్ర అంటూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. గతేడాది డిసెంబర్ 3న తెలంగాణ ప్రజలు కారును షెడ్డుకు పంపించారని ఎద్దేవా చేశారు. షెడ్డుకు పోయిన కారు తుప్పు పట్టిందని, ఇక అది బయటకు రాదన్నారు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి రైతులు లక్షలాది మంది ఢిల్లీకి వచ్చి 16 నెలలు నరేంద్ర మోడీ మీద యుద్ధం చేసిండ్రు. నరేంద్ర మోడీ మెడలు వచ్చి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నరేంద్ర మోడీ ఉపసంహరించుకొని ఈ దేశంలో రైతులకు క్షమాపణ చెప్పిండు నరేంద్ర మోడీ గారు. ఇదే కాదు, స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంది. ఆ నల్లధనం తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రుల్ని, 40 కోట్ల ఖాతాలు తెచ్చిన అన్నాడు జన్ధన్ ఖాతా. ఈ ఖాతాలు ఎవరికైనా పడ్డాయా పైసలు? 15 లక్షలు పడ్డాయా?
15,000 పడ్డాయా? 1,500 పడ్డాయా? 15 పైసలన్నా పడ్డాయా? 10 ఏళ్ళైనా 15 పైసలు కూడా మన ఖాతాలో వేయలే. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎట్లా మన ఓటు అడుగుతారని నేను అడుగుతున్నాను. ఇదే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బంజారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది. కానీ ఆ ఉక్కు కర్మాగారాన్ని నరేంద్ర మోడీ అడుగుతున్నాడు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. నరేంద్ర మోడీ దాని ముందు ఓడియలేదు. దాన్ని అడ్డుకొని లాతూర్కు తీసుకుపోయాడు. IGIR కారిడార్ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో IT సెక్టర్ లో పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించడానికి ఆనాడు కాంగ్రెస్ IGIR కారిడార్ ఇచ్చింది. దాన్ని కూడా రద్దు చేసిండు. IIIT ఇయ్యలే, IIM ఇయ్యలే, మనకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే మొన్నటి వరకు అధికారి లేదు. కాంగ్రెస్ ఇచ్చిన వాటిని రద్దు చేసిండు. నరేంద్ర మోడీ చెప్పిన మాటలు నమ్మించి మోసం చేసిండు. బీజేపీ వాళ్ళు నమో అంటుంటారు. నమో అంటే ఏంటంటే నమ్మించి మోసం చేయడం. ఇవాళ నమో అంటే నమ్మించి మోసం చేసిండు నరేంద్ర మోడీ. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ ఒక మాట చెప్తున్నాడు. ఇవాళ సిద్దిపేటలో అమిత్ షా మాట్లాడిండు. నిన్న నరేంద్ర మోడీ కొద్ది మంది తన స్నేహితులు క్రోనీ క్యాపిటలిస్టులకు మోదీ ప్రభుత్వం దేశ సంపదను కట్టబట్టే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఆరోపించారు. మోదీ పాలనపై గాంధీ భవన్ లో నయవంచన, 10 ఏళ్ల మోసం, 10 ఏళ్ల విధ్వంసం పేరుతో కాంగ్రెస్ ఛార్జిషీట్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ జనాభాను కులాలు, మతాలుగా విభజించి మత కల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంపై దాడి చేసి సంపదను దోచుకునేవని ఇప్పుడు మోదీ హయాంలోనూ అదే ధోరణి కనిపిస్తోందన్నారు. 10 ఏళ్లుగా ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో చూశామన్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపొందేందుకు మోసపూరిత హామీలు ఇస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మోదీ గతంలో హామీ ఇచ్చారని, కానీ 10 ఏళ్లలో ఈ హామీని నెరవేర్చలేదన్నారు. డిమానిటైజేషన్ పేరు మీద పెద్ద ఎత్తున నోట్లు రద్దు చేసి నల్లధనాన్ని అట్లాగే ఫేక్ నోట్స్ ని బయటకు తీసుకొని వస్తాము, 3 మాసాల్లో వాస్తవ విషయాలు బయట పెడతామని చెప్పి 10 సంవత్సరాలు అవుతున్నా కానీ వాటికి సంబంధించినటువంటి సమాచారం అందించలేదు. మనందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా శ్రీ నరేంద్ర మోడీ గారు తనకు సంబంధించినటువంటి సన్నిహిత మిత్రులు క్రోనీ క్యాపిటలిస్ట్ కి ఈ దేశ సంపదని, దేశ వనరులు ఏ రకంగా దోచిపెడతా ఉన్నారో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశానికి స్పష్టంగా చెప్పడం జరిగింది. వనరులన్నింటినీ కూడా ప్రజలకే చెందాలని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక పక్కన పోరాటం చేస్తా ఉన్నాం. దేశ ఆస్తులు, దేశ సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ తనకు సంబంధించినటువంటి క్రోనీ క్యాపిటలిస్ట్ కే దారాదత్తం చేస్తా అని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకో పక్కన నడుస్తా ఉంది. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో క్యాస్ట్ సెన్సస్ చేసి జనాభాలో ఉన్నటువంటి అధిక శాతం ప్రజానికానికి సంపదనంతా కూడా పంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పక్కన జరుగుతూ ఉంది. కాదు కూడదు కొద్ది మంది సంబంధించినటువంటి వ్యాపారస్తుల చేతుల్లోనే ఈ దేశ సంపదను పెడతామని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం ఓ పక్కన నడుస్తాం. ఈ రకంగా దేశ సంపద గురించి, ప్రజాస్వామ్యం గురించి, లౌకికవాదం గురించి, ఈ దేశ రాజ్యాంగం గురించి జరుగుతున్నటువంటి ఎన్నికల పోరులో ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని, సంపదని, ప్రజలందరినీ కాపాడుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన పోరాటం చేస్తా ఉంది. ఈ దేశ సంపదని అట్లాగే దేశ జనాభాను విభజించి అల్లకల్లోలం సృష్టించి అధికారాన్ని చెలాయించడం కోసం భారతీయ జనతా పార్టీ ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటినీ కూడా ఈరోజు
తన చిన్నాన వివేక అంశంపై సీఎం జగన్ పులివెందుల సభలో వ్యాఖ్యానించడం తెలిసిందే. సీఎం జగన్ వ్యాఖ్యలపై వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి స్పందించారు. పులివెందుల నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట అని, దాని వెనుక వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిల శ్రమ ఉందని సునీతారెడ్డి వివరించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి వివేక అందుబాటులో ఉండేవారని, పగలు రాత్రి అనే తేడా లేకుండా నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారని సునీత వెల్లడించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వివేక మధ్య ఎంతో అనుబంధం ఉండేదని, వారిద్దరూ గొప్ప సమన్వయంతో పనిచేశారని వివరించారు. పులివెందులు అంటే భవిష్యత్, అభివృద్ధి, నమ్మకం, ధైర్యం, అభివృద్ధి. ఐ టోటలీ అగ్రీ విత్ యు ఉంటారు. అట్లా పులివెందులు అంటే ఇటువంటి పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? పులివెందుల ఇంతకుముందు కాంగ్రెస్ కు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండింది. కంచుకోటగా ఉంది, తద్వారా కడప కంచుకోటగా తయారైంది. దీనికి కారణం ఎవరు? 1978 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు పడిన శ్రమ, కష్టం దీంట్లో ఉందా లేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళిద్దరూ కలిసి ఒక జతగా పనిచేశారు. వాళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండేది. రాజశేఖర రెడ్డి గారు స్టేట్ లెవెల్లోనూ, వివేకానంద రెడ్డి గారు పులివెందుల, కడప చూసుకోవడంలోనూ వాళ్ళకి క్లారిటీ ఉండింది. పులివెందుల్లో ఏ ఇంటికి పో, ఆ ఇంట్లో ఉన్న సమస్యలకు ఎప్పుడైనా వివేకానంద రెడ్డి గారిని ప్రశ్నించలేక, ఎప్పుడైనా వాళ్ళు వివేకానంద రెడ్డి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంటే వివేకానంద రెడ్డి అవైలబుల్ గా ఉన్నాడా లేదా, ఏ ఇంటికైనా వెళ్ళండి, రాత్రి అయినా పగులైనా ఎప్పుడైనా ఉండేవాడు. అట్లా కొన్ని దశాబ్దాలుగా కష్టపడి పని చేస్తే ఇక్కడ ప్రాంత ప్రజలకి వాళ్ళ అవసరాలు ఏమో అర్థం చేసుకొని, గ్రహించి అవి సాల్వ్ చేయడానికి, ప్రాంత ప్రజలకు పర్సనల్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాంతానికి ఏమేమి అవసరమో అవి అన్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తే ఈ శ్రమతోటి పులివెందులకి ఒక కంచుకోటగా తయారైంది. దానివల్ల వాళ్ళకి పులివెందులు అంటే ధైర్యం, పులివెందులు అంటే అభివృద్ధి అని చెప్పగలిగిన స్థితికి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు పులివెందుల్లో సమితి ప్రెసిడెంట్ గా ఉండి, లయన్స్ క్లబ్ గవర్నర్ గా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి, ఎంపీగా ఉండి, మినిస్టర్ గా ఉండి ఎన్ని పనులు చేశారు మనకందరికీ తెలిసిందే. ఇన్ని జరిగినాక కూడా ఎందుకు మీకు వివేకానంద రెడ్డి గారు అంటే అంత అసూయ, ద్వేషం? చంపేంత వరకు వచ్చిన ద్వేషం ఎందుకు వచ్చింది అన్నది అర్థం కావడం లేదు. అనునిత్యం పులివెందుల ప్రజల కోసం పనిచేసిన మనిషి. అందుకనేనా ఈ ఈర్ష్య? ఈ రోజు ప్రసంగంలో వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది. వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారు 2,000గా ఉన్న పెన్షన్ ను ఓట్ల కోసం 4,000 చేస్తానని చెప్పి ఓట్లేయించుకున్న తర్వాత హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి చేసింది నయవంచన అని మెదక్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ గాంధీభవన్ లో నయవంచన అంటూ బోర్డు పెట్టుకుని రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారని, కానీ నయవంచన పదానికి పర్యాయమే కాంగ్రెస్ అన్నారు. ప్రజలను మోసం చేసిన మీది నయవంచన అన్నారు. కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను బీజేపీ నుంచి పార్లమెంటుకి మీ అందరి ఆశీస్సులు కోరుతూ, నరేంద్ర మోడీ గారి దీవెనలతో, కేంద్ర పార్టీ ఆశీస్సులతో ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. ఇంకో పక్క 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని
దొరికిన కాడికి ప్రతి భూమిని అమ్ముకొని ధరణి పేరు మీద ప్రాజెక్టుల నిర్వహణ పేరిట అనేక రకాలైనటువంటి అవకతవకలు చేసి తను చేసిన తప్పుడు పనులని కప్పిపుచ్చుకోవడానికి చివరి దశలో కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2021లో ఎమ్మెల్సీ అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వస్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచించాలి, వెంకట్రామరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు? నేను ఈ జిల్లాకి బాగా సేవ చేసిన, కలెక్టర్గా పనిచేసిన, 10 ఏళ్ళు నేను కలెక్టర్గా పనిచేస్తే మీ అందరి కష్టాలు తీరేలాగా మీ అందరి బిడ్డగా పనిచేసిన అని చెప్తున్నాడు. ఒక్కసారి మనం వెంకట్రామరెడ్డి గారిని ఈ మీటింగ్ తర్వాత ఇంటికి పోయిన తర్వాత ప్రతి కషీర్ కాడ ఒక పంచాయతీ పెట్టి అడగాలి. ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఆ రైతన్నలు ఒక ప్రశ్న అడగాలి. వేములగట్ గ్రామంలో మల్లారెడ్డి అనేటువంటి రైతు తన తల్లిదండ్రులు కట్టించినటువంటి ఇంటి వాసాలని పైనున్నటువంటి దులాలని సెంటర్లో పెట్టి చిట్టిగా వేర్చుకొని పెట్రోల్ పోసుకొని తనను తను తగలబెట్టుకున్నటువంటి మల్లారెడ్డి చావుకి కారణం ఈ వెంకట్రామరెడ్డి. అవునా కాదా మనం ఒకసారి చర్చ పెట్టాలి. గ్రామాల్లో ప్రాజెక్టులు కట్టొద్దా అంటున్నారు. ప్రాజెక్టులు కట్టొద్దని బీజేపీ చెప్పలే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందే ఈ దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు చాలా ప్రాజెక్టులు కట్టిర్రు. కానీ రైతుల ఉసురు తీసుకోలే, రైతుల్ని కోసపోసుకోలే, అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పెట్టి ఈ రకంగా ఊర్లు ఖాళీ చేయలేదు. ఒక్క చంద్రశేఖరరావు గారి హయాంలోనే కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగనాయక్ సాగర్ పేరు మీద, మల్లన్న సాగర్ పేరు మీద, కొండపోచమ్మ సాగర్ పేరిట ఏం జరిగిందో సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ తెలుసు. ప్రాజెక్టుల కోసం రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి, జామర్లు పెట్టి, ఊర్లకు ఊర్లు డీసీఎంలు పెట్టి జనాలను ఖాళీ చేయించినటువంటి మూర్ఖుడు ఎవడంటే వెంకట్రామరెడ్డి తప్ప ఇంకొకటి కాదు. ఏం చెప్తున్నాయన? నన్ను ఎంపీగా గెలిపింది 100 కోట్లు పెట్టి స్కూళ్లు పెడతా, 100 కోట్లు పెట్టి కాలేజీలు పెడతా అంటుండు. ఒకటి ఆలోచించాలి, మనం ఒకటి అడగాలి దయచేసి. 2021లో వెంకట్రామరెడ్డి చంద్రశేఖరరావు కాలు మొక్కితే 2021లో ఎమ్మెల్సీ అయిండు వెంకట్రామరెడ్డి. వెంకట్రామరెడ్డి ఇలా కొత్తగా రాజకీయాలకు వస్తలేడు. వెంకట్రామరెడ్డి 2021లోనే ఈ జిల్లా కలెక్టర్ గా ఉండి కేసీఆర్ కాళ్ళు మొక్కిపోయి ఆడ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడు. వెంకట్రామరెడ్డి గారు 2021లో గెలిచినావు కదా, నీకు నిజం మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా మెట్రో రైల్లో ప్రయాణించి హల్చల్ చేశారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రయాణికుల దగ్గరకు వెళ్లి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డితో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. మల్లారెడ్డి వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక మల్లారెడ్డి తనదైన హాస్య చతురోక్తులతో ఆటపాటలతో సందడి చేస్తుంటారనే విషయం తెలిసిందే.
ఛార్జిషీట్ పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అరవింద్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిలో ఓటుకు నోటు కేసు భయం మొదలైందని విమర్శించారు. రేవంత్ రెడ్డి స్పీచ్ల్లో అప్రిషియేషన్ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను తీసేసి ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ఛార్జిషీట్ వేసే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై 14 ఆ టెన్షన్లా కళ్ళు మూసుకొని కన్విక్షన్ వస్తుంది. ఆయన కేసులో కన్విక్షన్ వచ్చినప్పుడు రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ క్లోజ్. ఆ ఫ్రస్ట్రేషన్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు రేవంత్. ఛార్జ్ షీట్ అట, ఛార్జ్ షీట్ ఏం ఛార్జ్? మీ కాంగ్రెస్ పార్టీ డిశ్చార్జ్ అయిపోయింది. काय का चार्ज, किस पे चार्ज? 3 बार 3 సార్ల పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గించిండు నరేంద్ర మోడీ. నువ్వు తగ్గావా? 6 నెలలు అవుతుంది కదా తమరు ముఖ్యమంత్రి, ఎందుకు తగ్గిస్తలేవు? హైయెస్ట్ రేటు పెట్రోల్ డీజిల్ తెలంగాణలో. కేసీఆర్ తగ్గియలేదని ఇంటికి పంపినరు. తమరు వచ్చి 6 నెలలు అవుతుంది, పంపి మరి తగ్గిపి. దానికి కూడా డేట్ ఇస్తాడా? 25 డిసెంబర్ క్రిస్మస్ ఇస్తాడా? ఏందో ఆర్ఎస్ఎస్ అజెండా మీద బీజేపీ నడుస్తుంది. హలో బాస్, బీజేపీ ఈజ్ ఎ నేషనలిస్టిక్ పార్టీ. వీ రన్ ఆన్ అ నేషనలిస్టిక్ అజెండా. యువర్ కాంగ్రెస్ పార్టీ రన్స్ ఆన్ పాకిస్తాన్స్ అజెండా. పాకిస్తాన్స్ అజెండా. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే పాకిస్తాన్కి వెళ్ళి ఇష్టానుసారంగా టెర్రరిస్టులు వచ్చి ఇష్టానుసారంగా ఇక్కడ బాంబులు వేల్చేసి అందరినీ కాల్చిపడేసి వేల మంది భారతీయులను చంపేసి మళ్ళీ రాయల్ ట్రీట్మెంట్ తోటి వెళ్ళిపోతుండే. 10 ఏళ్ల నుంచి ఒకటి అయిందా? టెర్రరిజం అజెండా ఇంప్లిమెంట్ చేసే పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీ మేనిఫెస్టో ఎట్లున్నదంటే, మీ మేనిఫెస్టో భారతదేశానికి తాలిబాన్ అడ్డా చేసే మేనిఫెస్టో మీది. మూడవ ఆర్థిక వ్యవస్థకు వస్తే భారతదేశం అభివృద్ధి ఎట్లా ఉరుకులాడుతుందో జస్ట్ ఇమాజిన్. 5వ స్థానంలో ఉంటేనే హైవేలు 3 స్పీడ్గా నడుస్తున్నాయి మన దేశంలో. మీ కాంగ్రెస్ 12 కిలోమీటర్లు కడితే రోజుకి 37 కిలోమీటర్లు కడుతున్నారు గత 10 ఏళ్ల నుంచి. మీరు 65 ఏళ్ళ 1,00,000 కిలోమీటర్లు కడితే 95,000 కిలోమీటర్లు 10 ఏళ్ళలో కట్టిండు నరేంద్ర మోడీ. ఉన్న రైల్వేస్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. రైల్వే లైన్లు 3 స్పీడ్ల వరకు ఎత్తున్నాయి. కొత్త రైల్వే లైన్లు కన్స్ట్రక్షన్. చైనా బార్డర్, పాకిస్తాన్ బార్డర్ల మీద టనళ్లు, హైవేలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేసిండ్రు. ఎయిర్పోర్ట్లు పెరిగిపోయినాయి, ఐఐటీలు పెరిగిపోయినాయి, ఎయిమ్స్లు పెరిగిపోయినాయి, యూనివర్సిటీలు పెరిగిపోయినాయి. ప్రతి సంవత్సరం 1,44,00,000 ఉద్యోగాలు పెరిగినాయి నరేంద్ర మోడీ రెజీమ్లా. బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజు లెక్కలున్నాయి చూసుకో. వివిధ రంగాలలో ఎట్లా డెవలప్ అవుతుంది దేశంలో. 1,44,00,000 జాబ్ ఆపర్చునిటీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి. అరే వీళ్ళకి వ్యవసాయ శాఖలకు వెళ్ళేట పసుపు బోర్డు తెస్తారండి. అరవింద్కు వ్యవసాయం తెలుసా? అరవింద్కు వ్యవసాయం తెలుసా తర్వాత సంగతి. వ్యవసాయ శాఖలకు వెళ్ళట పసుపు బోర్డు తెస్తారట. 70 ఏళ్ళు అట్లనే టైం వేస్ట్ చేసారు రాంగ్ అడ్రస్లకు పోయి. ఒకసారి బీజేపీ గెలిస్తే చక్కగా కామర్స్కి పోయి వాణిజ్య శాఖకు పోయి తెచ్చేసింది పసుపు బోర్డు. ఇక వీళ్ళు ప్రభుత్వం నడిపిస్తారు. ఆర్థిక సంక్షోభంలోకి
తెలంగాణని నెట్టేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. పవర్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్. కాంగ్రెస్ పార్టీ ఎనీవేస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ పొలిటికల్ క్రైసిస్. నౌ July 14th crisis. ఫస్ట్ మీ రాహుల్ గాంధీని ఛార్జ్ చేసుకో, తర్వాత బీజేపీ మీద ఛార్జ్ షీట్లు తర్వాత బీజేపీ జోలికి రా. ఫస్ట్ మీ రాహుల్ గాంధీని ఛార్జ్ చేసుకో. ఆ ఛార్జ్ పోయి బ్యాటరీ డెడ్ అయిపోయింది. ఛార్జ్ ఎక్కించినా ఎక్కలేదా? 2009 నుంచి ఛార్జ్ ఎక్కిస్తూనే ఉన్నారు, ఎక్కుతలేదు రాహుల్ గాంధీ. థ్యాంక్ యూ. పార్టీలో చేరికలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జగ్గారెడ్డి, కోదండరెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎవరు పార్టీలో చేరినా చేర్చుకోవాలని ఏఐసీసీ ఆదేశించిందని చెప్పారు. పార్టీ అభ్యర్థికి నష్టం చేసిన వాళ్లైనా చేర్చుకోవాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. నాయకులు ఎవరు నారాజు కావద్దు, కలిసి పని చేయాల్సిందే అని సూచించారు. నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లు వచ్చినా చేర్చుకోవాలని అధిష్టానం చెప్పిందని గుర్తు చేశారు. ప్రెస్ మీట్ అయిపోతాం. సరే, మీరు ప్రతాప్ ఏం అడుగుతున్నాడంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తానన్నావు, ఇంకెందుకు వస్తలేవు అని అడుగుతున్నావు. 25 దాకా నామినేషన్స్ కదా, రేపు అయిపోయిన తర్వాత అంటే నేను యాజ్ ఏ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాకు ఆంధ్రప్రదేశ్లో శైలనాథ్ గారు రమ్మన్నారు ఆయన కాన్ఫరెన్స్ కి, అక్కడికి పోతా. అట్లాగే మస్తాన్ అలీ గుంటూరు రమ్మన్నాడు, పోతా. జస్ట్ పోతున్నా అంటే పోయి నన్ను గుర్తుపట్టలను, వాళ్ళకు ఓటు ఏం చెప్పి అడిగేసి వస్తా. నేను గీటింగ్లో ఏముండయి, బహిరంగ సభలు ఉండయి. తెలంగాణలో కూడా మా మెదక్ పార్లమెంట్లో సంగారెడ్డి ఎట్లా ఆల్రెడీ మీటింగ్స్ అయిపోయినాయి కాబట్టి మిగతా నియోజక పడించరు కూడా అయిపోయింది. కార్యకర్తల మీటింగ్ చెప్పి అందరిని కూడా యాక్టివ్ చేయడము. దాని తర్వాత వీలైనంత వరకు కొన్ని పార్లమెంట్లో కొన్ని నియోజకవర్గాలు తిరిగి అక్కడక్కడ కార్యకర్తలను కలిసి ప్రెస్ మీట్లు పెట్టి కొంత అందరినీ కూడా కొంత అంటే నెత్తుకొచ్చేయి. అందరు మా మినిస్టర్స్ అందరూ ఆల్రెడీ సీఎం ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నామినేషన్ రేవంత్ రెడ్డి గారు ఒక వరుస అయిపోయింది ఆల్రెడీ. ఏది ఈ నామినేషన్ల పేరు మీద అన్ని పార్లమెంట్లు తిరిగి వచ్చేసిండు. ఆయన మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది, బట్టి విక్రమార్క ఉంటుంది. ఇప్పుడు మినిస్టర్స్ ఆల్రెడీ ఎవరి పార్లమెంట్లో వాళ్ళు ఫుల్ తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారి సభలు కూడా ఉంటాయి. రేపు నేను అనుకుంటా రేపు విటాస్ టైం కాగానే షెడ్యూల్ వస్తుంది. కాబట్టి మొత్తం మీద ప్రెసిడెంట్ గా సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ మినిస్టర్లంతా కూడా వాళ్ళ సమయం అంటే సొంత పార్లమెంట్లో చూసుకుంటూ అట్లాగే పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేను కాదు, చాలా మంది ఉన్నాం. మాలాంటి వాళ్ళం అడిషనల్ గా మేమేం బహిరంగ సభలు కాదు, మేము అడిషనల్ గా కొంత కార్యకర్తలు సమన్వయం అక్కడ ఆడ ఏం జరుగుతుందో ఏంది కొంత అక్కడక్కడ పబ్లిక్ ని కలిసి కొంత మా పరిధిలో మా లెవెల్లో మేము కూడా కొన్ని పార్లమెంట్లు తిరిగి పోయి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ కొంత ప్రజలను లోకల్ గా కలిసి వాళ్ళని కూడా మేము అప్పీల్ చేయడానికి యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ పార్టీ నేను కూడా ఫస్ట్ నుంచి బయటకు వెళ్తా. ఈ లోపల ఈ విడ్రాస్ అయిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ తర్వాత నేను కొన్ని ఇంత ఏం లేదు. ఇక మనము ఊరి మీద పడితే అన్ని తిరిగేసి వచ్చారు రావచ్చు. అట్లా ఫస్ట్ అది జాయినింగ్స్ 2 రోజులు. ఈ రోజు మొదలైంది, ఈ రోజు రేపు మళ్ళీ పొద్దున 11 గంటలకు స్టార్ట్ అవుతుంది.
నా పరిధిలో లేదు పొడిగించేది. ఏమంటావు రాజు? పార్టీలో చేరుతామని ఆల్రెడీ ఒత్తిడి ఉంది కాబట్టి నన్ను కోదండరెడ్డి గారిని మహేష్ గౌడ్ని కమిటీ వేసారు. ఇది ప్రస్తుతానికి ఈ రోజు రేపే ఈ 2 రోజులు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకా జాయినింగ్స్ వస్తామని ఉంటే మళ్ళా ఏఐసిసి నిర్ణయం వస్తే మళ్ళీ మళ్ళీ 2 రోజుల 4 రోజుల వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎక్స్టెన్షన్ అవుతుందా అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ రోజు స్టార్ట్ అయింది, రేపు సాయంత్రం రేపు 11 నుంచి ఉంటుంది. సాయంత్రం వరకు 100% ఎంతమంది వస్తే అందరినీ మొదలు కాంగ్రెస్ లో నుంచి బయటికి పోయిన వాళ్ళని ఎన్నికల కన్నా ముందు తీసుకోవాలి, ఎవరు వచ్చి గర్ వాపసు. అది కాకుండా ఇంకా మిగతా బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే మేము వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నాం. ఇది ఏఐసిసి డైరెక్షన్. అట్లనే దీంట్లో కూడా ప్రమాణ పత్రం కూడా కోదండరెడ్డి గారు ఏఐసి డైరెక్షన్ ఇచ్చారు, అది కూడా తీసుకుంటున్నాము. ఎవరు వచ్చినా కండిషనల్ ఏం లేదు. ఎవరు వచ్చినా చాలా క్లియర్ గా ఏఐసి డైరెక్షన్ ఒకటే. ఎవరు వచ్చినా మంత్రులు ఆ జిల్లా మంత్రుల కోఆర్డినేషన్ లో పనిచేయాల్సిందే. ఈడ ఎవరు కండువాలు కాపుకున్నా ఆ జిల్లా మినిస్టర్ కంట్రోల్లో పనిచేయాల్సిందే. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే కంట్రోల్లో పనిచేయాల్సిందే. ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంటే ఆయన కంట్రోల్లో పనిచేయాల్సిందే. ఆ జిల్లా ప్రెసిడెంట్లతోటి టచ్లుండి పనిచేసుకోవాల్సిందే. మొదటి తప్పుగా అందరినీ కొంత రిలాక్స్ ఇచ్చుకుంటూ మళ్ళొకసారి మిస్టేకులు చెయ్యకుండా కండువా పార్టీలో జాయిన్ అవుతున్నాం అన్న కారణంతో వాళ్ళ అప్పీల్ని ఏఐసిసి ఇచ్చిన డైరెక్షన్ అన్నమాట. ఇది తెలంగాణకు ఉన్నటువంటి డైరెక్షన్. ఇక మేము ఇలా కండువా కప్పుకున్నాం కదా, నేను ఇక జిల్లా ప్రెసిడెంట్ చెప్తేనా, నేను మినిస్టర్ చెప్తే అయినా, లేకపోతే నా ఎమ్మెల్యే చెప్తే అయినా, లేకపోతే నేను ఓడిపోయిన ఎమ్మెల్యే కదా చెప్తే ఈయన అంటే నడవదు, పాతోడు అంటే కూడా నడవదు. మళ్ళా ఇప్పుడు ఎవరు వచ్చినా కొత్తోళ్ళే. ఒకవేళ అట్లేమన్నా చేస్తే ఇక నేను ఇన్ఛార్జ్ ఉన్నా.